జై మాతాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నో మనం బయకపేటలో అయితే ఉన్నాం. రీసెంట్గా బయకపేటలో సమ్మక్క పెరిగి పెళ్లి చేసుకున్న ఇల్లుని అయితే చూసినాం కదా. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దగ్గరలో కొండ దగ్గరలో సమ్మక్క జలకళ ఆడిన బావి అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి కంప్లీట్గా ఇప్పుడు బావి ఎలా ఉంది ఏంటి అనేది కూడా విజువల్స్ అన్ని కూడా మనమైతే డీటెయిల్స్గా చూపెట్టడం అయితే జరుగుతుంది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో చూసినట్టయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందన్నమాట. ప్రజెంట్ వచ్చేసి మనం సమ్మక్క నివసించిన ఇల్లు దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ నుంచి మనం ఆ బావి దగ్గరికి అయితే వెళ్దాం. వద్దులే, ఈ ప్రయోగాలు చేయొద్దు. అది మొత్తం కనపడతలేదు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, బయక్కపేట సమ్మక్క జలకాడ ఆడిన బావి దగ్గరికి వెళ్తున్నాం. సో కొండలు చెట్లు రాళ్ళు మధ్యలో నుంచి మేము దాటేసుకుంటూ అయితే వెళ్తున్నాం. సో మా వంశీ బ్రో చూసినావా బైక్ ఏ విధంగా తీసుకెళ్తున్నాడో. రోడ్ అయితే అస్సలు బాగలేదు, మస్తు ఇబ్బంది అవుతుంది. మనం చూసినట్టయితే అంతా కూడా ఫారెస్ట్, ఇది అన్ని ఎదురు చెట్లు. ఇందులో నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. బైక్ కొంతవరకు అయితే వెళ్తుంది. ఎంత ఇబ్బంది అవుతుందో, చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. బైకు ఎక్కనీయకుండా కిందనే పార్కింగ్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళినట్లయితే వెళ్ళొచ్చు అన్నమాట. కష్టాలు గుర్తించైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మేము ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చి ఇలాంటి రిస్క్ తీసుకొని మరీ మీకు కంటెంట్ చూపెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం. సో ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీకు కంటెంట్ వస్తుందో ఈ వీడియోలు చూసైనా మమ్మల్ని గుర్తించండి. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇది మా పరిస్థితి. సో యూట్యూబర్లు అనగానే మీకు చులకన అయిపోతుంది. మాకు కంటెంట్ కావాలి. ఆ కంటెంట్ని మేము మీకు మా కళ్ళ ద్వారా చూసి మీ కళ్ళకు కట్టినట్టు చూపెడతడం జరుగుతుంది. మేము నడుచుకుంటూ కొండలు ఎక్కుకుంటూ మరి వీడియో చేయడం జరుగుతుంది. సో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి మా కష్టాన్నైనా గుర్తించండి. ఫ్రెండ్స్, అతి భయంకరమైన అడవి నుండి అయితే మేము ఆ సమ్మక్క జలకళ ఆడిన బావిని చూపెట్టడానికి అయితే వెళ్తున్నాం. చాలా దట్టమైన అడవి.
ఇందులో ఒక్క మనిషి కూడా కనిపించడం అయితే లేదు. జస్ట్ మట్టి రోడ్డు, అది కూడా రీసెంట్గా క్లీన్ చేసినట్టు అనిపించింది నాకైతే. మేము అంత రిస్క్ చేసి ఆ జలకళ బావిని చూపెట్టడానికైతే వెళ్తున్నాం అన్నమాట. సో మీకు నచ్చితే షేర్ చేయండి. మేము చేసిన విధానం మీకు నచ్చిందా లేదా, ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియజేయండి. నేను వంశీ బ్రో ఇద్దరం కూడా చాలా రిస్క్ చేసి మరి మీకు కంటెంట్ చూపెట్టాలి కాబట్టి, ఆ కంటెంట్ అందియాలి కాబట్టి మా బాధ్యత, మా ప్రాణాలను పణంగా పెట్టి ఈ అతి భయంకరమైన దట్టమైన అడవి నుండి వెళ్ళి మరి ఈ జలకళ బావిని అయితే చూపెట్టబోతున్నాం అన్నమాట. సో మీరైతే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా దట్టమైన అడవికి అయితే వచ్చినాం. ఇక్కడ మాకు ఎక్కడ ఎగ్జాక్ట్ ప్లేస్ బావి ఉందో అయితే తెలియదు. ఊర్లో వాళ్ళు ఒక నెంబర్ అయితే తీసుకొని వచ్చినాము. ఇక్కడ సమ్మక్క ఇంటికి సంబంధించిన ప్రధాన పూజారి నాగభూషణం, అతని నెంబర్ తీసుకొని వీడియో కాల్ అయితే చేస్తున్నా. వీడియో కాల్ ద్వారా మాకు లొకేషన్ అయితే చెప్తారంట. నేనైతే ట్రై చేస్తున్నా, మరి వీడియో కాల్ కలుస్తుందా లేదా అనేది. ఇక్కడ సిగ్నల్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు ఇక్కడ మెయిన్గా అయితే జియో నెట్వర్క్ అయితే ఉంది. ఐడియా, ఎయిర్టెల్, మిగిలిన బిఎస్ఎన్ఎల్ ఏది కూడా నెట్వర్క్ అయితే చాలా తక్కువగా ఉంది. ఇంకా విలేజ్లోకి వెళ్తే అసలు లేనే లేదు, కంప్లీట్గా ఫ్లైట్ మోడ్లో పడిపోతుంది అన్నమాట. ట్రై చేస్తే అసలు సిగ్నల్ కూడా రావట్లేదు. ట్రై చేస్తాం, నడుచుకుంటూ వెళ్తాం. సో ఎటు చూసినా కూడా అడవి, కొండలు, రాళ్ళు, రప్పలు తప్ప ఇక్కడ ఏమీ కనిపించదు. ఏమైనా అవసరం ఉంటే వాళ్ళు పంట సమయంలో మాత్రమే ఇక్కడ మనుషులు వచ్చి ఆ పంటను అయితే చూసుకుంటారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పంట కూడా అంతా అయిపోయింది. సో బ్యాలక్ అయితే మనకైతే ట్రై చేస్తున్నాం సిగ్నల్ కోసం. ఒకవేళ కనెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ కనెక్ట్ అయింది అనుకో లొకేషన్ చెప్తే మేము ఆ బావి అయితే చూపెడతాం. లేదంటే మేమే సొంతంగా ట్రై చేసి ఆ బావిని అయితే చూపెడతాం. ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా, ఈ దట్టమైన అడవి కొండ ప్రాంతంలోకి అయితే వెళ్ళాలి మనం. ఈ అడవిలోకి అయితే వెళ్ళాలి. సో దీంట్లో చిన్న దారి ఉంటుంది. అక్కడ కనిపిస్తున్న ఆ చెట్టు దగ్గర నుంచి లోపలికి అయితే వెళ్ళాలంట. ఫ్రెండ్స్ మేము చేతిలో ఒక కర్ర అయితే తీసుకోబోతున్నాం. ఎందుకంటే అడవి కాబట్టి ఇక్కడ ఏమైనా పెద్ద పెద్ద క్రూర మృగాలు కనపడే అవకాశం ఉంటుంది కాబట్టి మేము కొంచెం ధైర్యానికి కర్ర అయితే తీసుకెళ్తున్నాం. సో మా వంశీబ్రో కూడా వెళ్తున్నాడు చూడండి అన్నట్టు కర్ర పట్టుకొని. సో ఇద్దరం ఈరోజు చాలా రిస్క్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాం. ఏమైంది, రావా? ఫ్రెండ్స్ మొత్తానికైతే మన సమ్మక్క జలకళ ఆడిన బావి దగ్గరికి అయితే వచ్చేసినాం. చాలా 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 గంటలు సమయం అయితే మాకు వేస్ట్ అయిపోయింది. ఎక్కడ ఉందో ఏమో తెలియదు. మొత్తానికైతే చిన్న బావి ఈ కుంటలాగా కనిపిస్తుంది. సో ఇది చాలా పెద్దగా ఉండేదంట అప్పుడు. ఇప్పుడు రాను రాను అయితే మొత్తం మట్టి కూరుకుపోయి ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మడుగులాగా ఉంది. వాటర్ వచ్చేసి గ్రీన్ కలర్లో అయితే ఉందన్నమాట. సో ఇక్కడికి ఎవరు కూడా రారన్నమాట. ఊళ్ళో వాళ్ళు కూడా రారు. కేవలం మరి సమ్మక్క జాతర జరిగిన సమయంలో మాత్రమే ఆ పూజారులు వచ్చి ఇక్కడ నుంచి అమ్మవారిని తీసుకుపోతారని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడికి వెళ్ళాలంటే అందరూ కూడా శుభ్రంగా, పరిశుభ్రంగా స్నానం చేసి నీట్గా మాత్రమే వెళ్ళాలి. ఎలా పడితే అలా వెళ్ళకూడదని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే చెప్పడం జరిగింది. ఇది జలకళ బావి. ఫ్రెండ్స్ ఈ బావి దగ్గర ఎలుగుబంటి తిరుగుతుందని చెప్పేసి స్థానికులు చెప్పారు. సో అందుకు మేము దూరం నుంచి జూమ్లో ఈ బావిని అయితే చూపెట్టడం జరిగింది. సో కొంచెం క్లారిటీ అయితే తక్కువగా ఉంది.